ఆయనను వెండితెరపై చూస్తున్నంతసేపు థియేటర్లలో అదో ఊపు. ఆయన డైలాగులు చెప్తున్నంతసేపు ప్రేక్షకులందరికీ మైమరపు. నటనలో సింహ, అభిమానులకు లెజెండ్. వెండితెరకు ఆయన ఒక అఖండగా సినీ ఇండస్ట్రీలో కళామతల్ని ముద్దుబిడ్డగా రాణిస్తున్నారు. ఆయనే నందమూరి నరసింహం బాలకృష్ణ. 14 ఏళ్లకే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసి 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కళ మూవీ ద్వారా బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1984లో మంగమ్మ గారి మనవడు సినిమాతో హీరోగా తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు బాలయ్య. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బాబాయి అబ్బాయి సినిమా ద్వారా బాలయ్యలో కామెడీ యాంగిల్ను ప్రముఖ దర్శకుడు జంధ్యాల అభిమానులకు పరిచయం చేశారు. ముద్దుల కృష్ణయ్య, అపూర్వ సోదరులు, మువ్వ గోపాలుడు, ముద్దుల మామయ్య, నారీ నారీ నడుమరారి, లారీ డ్రైవర్ లాంటి సూపర్ హిట్ సినిమాలతో బాలకృష్ణ ఇండస్ట్రీలో సత్తా చాటారు. 1991లో సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369. అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా టీవీలో ఎప్పుడు ప్రసారమైనా ప్రేక్షకులు టీవీలకు అలానే అతుక్కుపోతారు. రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, బొబ్బిలి సింహం సినిమాల హిట్స్ తర్వాత బాలయ్య నటించిన భైరవ ద్వీప మూవీ మరో స్థాయికి తీసుకువెళ్ళింది. బాలకృష్ణ బిగ్గెస్ట్ హిట్ మూవీస్లో ఒకటిగా నిలిచింది. పెద్దన్నయ్య, పవిత్ర ప్రేమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించారు బాలయ్య. అయితే బాలకృష్ణ కెరియర్ను భారీగా మలుపు తిప్పిన సినిమా సమరసింహారెడ్డి. ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలుకుతూ బి గోపాల్ డైరెక్షన్లో 1999లో వచ్చిన ఈ సమరసింహారెడ్డి మూవీ టాలీవుడ్లో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నింటినీ బ్రేక్ చేసింది. బాలయ్య బాబుకు ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ను తీసుకువచ్చింది. 6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 20 కోట్ల వసూలు రావటం విశేషం. ఆ తర్వాత బి గోపాల్ డైరెక్షన్లోనే నరసింహనాయుడు మూవీతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చెన్నకేశవరెడ్డి, పల్నాటి బ్రహ్మనాయుడు ఫ్లాపులతో పలకరించగా 2004లో విడుదలైన లక్ష్మీ నరసింహ సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా హిట్ తర్వాత మరో విజయం అందుకునేందుకు చాలా సమయమే పట్టింది. విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు వంటి వరుస ఫ్లాపులతో ఇక బాలయ్య పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనే రీతిలో ఇండస్ట్రీ షేక్ అయ్యేలా 2010లో సింహ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలకృష్ణ. బోయపాటి శ్రీను బాలయ్య బాబును సరికొత్తగా చూపిస్తూ నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. 2014లో మరోసారి బోయపాటి బాలయ్య కాంబినేషన్ వర్కౌట్ అయింది. లెజెండ్ మూవీతో బాక్సాఫీస్ను దుమ్ములేపేశారు. ఈ సినిమా పలు థియేటర్లలో 1000 రోజులు ఆడి రికార్డులను తిరగరాసింది. గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో ఆకట్టుకున్న బాలయ్య మళ్ళీ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరుపుకుంది. బాలకృష్ణ ఇప్పటి వరకు 108 సినిమాలు నటించారు. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో తన 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణకు బాలయ్య బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ నుండి ఎన్నికలు అయ్యే సమయం వరకు విరామం తీసుకుంటారని సమాచారం. ఇక బాలయ్య పర్సనల్ లైఫ్కి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. బాలకృష్ణ 1982లో వసుంధరాదేవిని వివాహం చేసుకున్నాడు. వీరికి 3 సంతానం. అమ్మాయిలు బ్రాహ్మణి, తేజస్విని కాగా అబ్బాయి మోక్షజ్ఞ. బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. మోక్షజ్ఞ రాక కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే వసుంధర తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఓ సందర్భంలో బాలయ్య వివరించారు. బాలయ్యని ఫస్ట్ లవ్ గురించి అడగ్గా నాకు ఫస్ట్ లవ్ లేదని అన్నాడు. ఇక వసుంధరతో తన పెళ్లి ఒక నాటకీయ పరిణామం అని చెప్పారు. బంధువుల వివాహానికి వెళ్లిన బాలకృష్ణ అక్కడ వసుంధరను చూశాడట. ఈ అమ్మాయి ఎవరో బాగుందని బాలయ్య అనుకున్నారట. వసుంధరను ఇష్టపడ్డాడట. తర్వాత బాలయ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. ఒకరోజు పెళ్లి చూపులకు వెళ్లిన బాలయ్య షాక్ అయ్యాడట. బంధువుల పెళ్లి వేడుకలో చూసిన అమ్మాయే తన ముందు కూర్చుని ఉందట. నచ్చిన అమ్మాయితో పెళ్లి అనగానే ఎస్ చెప్పేశాడట బాలయ్య. తర్వాత ఇద్దరు తరచుగా మాట్లాడుకునేవారట. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నారట. వసుంధర మంచి భార్య. తాను షూటింగ్స్లో బిజీగా ఉన్న పిల్లల బాధ్యత తీసుకొని పెంచి పెద్ద చేసింది. నన్ను అర్థం చేసుకుంటుందని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యరావు 100 కోట్లకు అధిపతి. ఆయనకు శ్రీరామ్దాస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీ నిర్వహిస్తుంటారు. వసుంధరకు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆమె బాలయ్యను వివాహం చేసుకున్నారు.
కాకినాడలో రామ్ రహీం సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యను చూశారట వసుంధర తల్లి. బాలకృష్ణ రిక్షా తొక్కే సీన్ చూసి ఎన్టీఆర్ గారి అబ్బాయి ఏంటి రిక్షా తొక్కుతున్నారని, అది షూటింగ్కి అని తెలియక షాక్ అయ్యారట. ఈ విషయం బాలకృష్ణ వివాహం తర్వాత ఆయనకు అత్తగారే స్వయంగా చెప్పారట. ఇక బాలయ్య ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్లో 30 కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఉంది. 1 కోటికి పైగా విలువ చేసే కార్లు ఉన్నాయి. బాలయ్య వద్ద 400 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఉండగా ఆయన భార్య వద్ద 3487 గ్రాముల బంగారం, 300 క్యారెట్ల వజ్రాలు, 31 కిలోల వెండి ఉన్నాయట. బాలయ్య ఆస్తి మొత్తం 325.47 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. బాలయ్య కొడుకు పేరు మీద కూడా చాలా షేర్లు ఉన్నాయని తెలుస్తోంది.